వెల్కమ్ టు వెనిలా స్పార్కిల్. టుడే నేను డైట్ గురించి కాకుండా మన వెనిలా స్పార్కిల్‌లో అవైలబుల్ ఉండే పర్మనెంట్ ఐబ్రోస్ గురించి చెప్తాను. హియర్ వి గో. ఐబ్రోస్ అంటే చాలా మందికి భయంగా ఉంటది. డార్క్‌గా ఉంటాయేమో, ఆర్టిఫిషియల్‌గా ఉంటదేమో అని. కానీ ఆర్టిఫిషియల్‌గా ఉండదు. యాక్చువల్‌గా నేను కూడా చేయించుకొనున్నాను. నేను చేయించుకొని 4 ఇయర్స్ అయింది. 4 ఇయర్స్ నుంచి కూడా కొంచెం కూడా నాది లైట్ అవ్వలేదు. అండ్ నేను న్యాచురల్ కలర్‌కి అంటే నా హెయిర్ కలర్ ఏదుందో డార్క్ బ్రౌన్ ఆ కలర్ నేను వేయించుకున్నాను కాబట్టి, అది హెయిర్‌లోనే వేయించుకున్నాను కాబట్టి, నాకు చాలా నీట్‌గా, న్యాచురల్‌గా ఉంది. సో, అలానే మీరు వేయించుకోవాలి అంటే ఫస్ట్ ఎవరైనా క్లయింట్ నా దగ్గరకు విజిట్ అవ్వంగానే వాళ్ళకి ఎలాంటి షేప్ కావాలి, వాళ్ళకి ఏది సూట్ అవుతుందో మేము కూడా చెక్ చేసి, ఆ విధంగానే మ్యాపింగ్ ఏస్తాము. మ్యాపింగ్ వేసిన తర్వాత అది పిగ్మెంట్ అంటే తన హెయిర్ కలర్‌కి తగ్గట్టుగా పిగ్మెంట్ మేము చూస్ చేసుకొని న్యాచురల్‌గా మాక్సిమం ఉండేలాగే పిగ్మెంట్ మేము వేస్తాము. వేసిన తర్వాత 1 వీక్ దాకా అది డార్క్‌గా ఉంటది. అంటే బ్లాక్‌గా ఉంటుంది. ఆ కలరే ఉండిపోతదా అంటే ఉండదు. అది పీల్ అయిపోతుంది. సో, 1 వీక్ తర్వాత మీకు న్యాచురల్‌గా ఇప్పుడు నాకెలా ఉందో అలా వస్తుంది. సో, మీరు భయపడాల్సిన అవసరం లేదు పర్మనెంట్ ఐబ్రోస్‌కి. చాలా పెయిన్‌లెస్, మినిమమ్ పెయిను. ఒక 2-3 అవర్స్ వెయిట్ చేసి మీరు చక్కగా మీ ఫేస్‌ని గ్లోగా గూడా తెప్పించుకోవచ్చు. వన్ మోర్ థింగ్. మనము పర్మనెంట్ ఐబ్రోస్ చేయించుకోక ముందు కన్నా ఒక స్టెప్ కలర్ ఎక్కువ కనపడతాం చేయించుకున్నాక. ఐ నో ద ఎగ్జాంపుల్. బికాజ్ నేనున్న న్యాచురల్‌గా ఉన్న కలర్ కంటే పర్మనెంట్ ఐబ్రోస్ చేయించాక ఒక స్టెప్ నేను కలర్‌గా కనిపించాను. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్‌కి కాల్ చేసి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి. థాంక్ యూ.